హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వండే వంట పచ్చెనగపప్పు కొబ్బరి తురుము కూర. ఫస్ట్గా పప్పు కడిగేసుకొని పొయ్యి మీద వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఉడక పెట్టుకోవాలి. అది మెత్తగా ఉడికినాక కొబ్బరికాయ తురుము వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. అలాగే కలుపుకుంటూ ఉండాలి. అది బాగా ఉడికిపోయాక కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు సరిపడగా మెరుపుతుండాలి. వేసుకొని కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఓకే, తర్వాత పొయ్యి మీద మళ్ళీ ఇంకో కళాయి పెట్టుకొని ఏడెక్కిందో చూసుకోవాలి. మనం కళాయి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుంటున్నాం. ఓకే, కళాయి బాగా కాలేదు. తగినంత నూనె వేసుకొని బరాబర్ వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. మనకు కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి అవి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం మిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పోపు గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇది కూడా అలా కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పప్పు దాని వేసుకున్నాక కొంచెం ఉడకనివ్వాలి. నాకు సాల్ట్ సరిపోలేదు, దాన్ని కొంచెం వేసుకున్నాను. అంటే రుచికి సరిపడగా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ పచ్చెనగపప్పు కూర రెడీ.